వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజినెస్ ప్లస్. అయితే నిన్న కూడా మార్కెట్లు పాజిటివ్గా క్లోజ్ అవడం మనం చూసాం. ఒకనొక దశలో మార్కెట్స్ నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నప్పటికీ కూడా ఎండింగ్ వచ్చేటప్పటికి పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. 104 పాయింట్లు పెరిగి 25,864 దగ్గర సెన్సెక్స్ క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ 31 పాయింట్లు పెరిగి 7,838 దగ్గర క్లోజ్ అవడం మనం చూసాం. అంటే ప్యారిస్ పేలుళ్ల ప్రభావం ఏదైతే ఉందో అది అంతర్జాతీయ మార్కెట్ల మీద ఆ ప్రభావం తగ్గడంతో మన మార్కెట్ల మీద కూడా ఒక పాజిటివ్ ఎఫెక్ట్ అనేది గ్లోబల్ మార్కెట్ నుంచి పొందాం మనం. మరి ఇవాళ చూస్తే ఈవెంట్స్ వైజ్ ఇవాళ మనం ఒకసారి చూస్తే దేశీయంగా కీలక పరిణామాలు ఏమీ లేవు. కాకపోతే అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఓపెన్ మార్కెట్ కమిటీ సమావేశ నిర్ణయాలు ఇవాళ మార్కెట్ అనంతరం 3:30కి మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత ఆ సమావేశ నిర్ణయాలు వచ్చే అవకాశం ఉంది. అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ కూడా మనం చూస్తే ఒక షాంఘై SGX నిఫ్టీ 20 పాయింట్ల లోలో ట్రేడ్ అవుతున్నాయి. సో అది తప్ప మిగతా అన్ని మార్కెట్స్ కూడా దాదాపు పాజిటివ్గానే ట్రేడ్ అవుతున్నాయి. సో ఇవాళ మార్కెట్ ఎలా ఉండే అవకాశం ఉంది, ఏ అంశాలు ప్రభావితం చేసే అవకాశం ఉందో మనకు మన స్టూడియోలో అనలిస్టులు అందిస్తారు. ఇవాళ మనతో ఈ డిస్కషన్లో పార్టిసిపేట్ చేయడానికి ప్రముఖ అనలిస్టులు మోతిలాల్ ఓస్వాల్ నుంచి సందీప్ గారు స్టూడియోలో ఉన్నారు. అలాగే JRG సెక్యూరిటీస్ నుంచి వంశీ గారు మన దగ్గర ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. అయితే ఇవాళ మార్కెట్స్ని ప్రభావితం చేసే అంశాలు ఏమంటారు, ఎలా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? ఫెడ్ మీటింగ్ మీరు అన్నట్టు అది ప్రభావితం చేస్తాయి, కానీ దాని రియాక్షన్ రేపు ఉంటుందండి, ఆఫ్టర్ మార్కెట్ అవర్స్ ఉంటుంది. ఫెడ్ చైర్మన్ స్టేట్మెంట్ బట్టి, ఎందుకంటే December 15కి రేట్ హైక్ అయ్యే సూచనలు మార్కెట్లో చాలా గట్టిగా నమ్ముతున్నారు. సో దాన్ని బట్టి దాని కామెంటరీ చూసి మార్కెట్ రేపటికి రియాక్ట్ అవుతాయి. ఇంటర్నేషనల్ అయితే ఇవాళ లోకల్గా టుడే అయితే ఏమీ న్యూస్ లేవండి, లోకల్గా కూడా ఏం పెద్ద న్యూస్ లేవు. మార్కెట్ విల్ రియాక్ట్ ఓన్లీ విత్ ద డ్యూ కోర్స్ ఆఫ్ బయింగ్ అండ్ సెల్లింగ్ యాక్టివిటీ లోకలీ. వంశీ గారు, కమోడిటీస్ పై ఈ ఫెడ్ సమావేశ నిర్ణయాలు ఇవాళ ప్రభావం చూపించే అవకాశం ఉందంటారా? కమోడిటీస్ కూడా 11:30 తర్వాతే మీటింగ్ మినిట్స్ అవన్నీ, అంటే ఓవరాల్గా ఇంటర్నేషనల్ కమోడిటీస్ మీద కాబట్టి ఎస్పెషల్లీ మెటల్స్ అండ్ ఎనర్జీ ప్యాక్ తీసుకుంటే ఆఫ్టర్ మార్కెట్ అవర్సే మనకి, అంటే యాక్చువల్లీ రేపటి ఓపెనింగ్స్లో మనకి ఇంపాక్ట్ తెలుస్తుంది. బట్ మోస్ట్లీ అన్లెస్ అంటిల్ వాళ్ళు మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్ హైక్స్ చెయ్యబోము అన్నట్టు ఏమన్నా మాట్లాడితే తప్ప, ఎందుకంటే దాదాపు డిసెంబర్లో హైక్ చేస్తారన్న ప్రాబబిలిటీ ఎక్కువ ఉంది. వాళ్ళు మోస్ట్లీ డిసెంబర్ దాదాపు 90% ప్రాబబిలిటీతో ఇంక్రీజ్ చేస్తామన్నట్టే పోయిన మీటింగ్లో అన్నారు. సో అన్లెస్ అంటిల్ కాంట్రరీగా ఏమన్నా ఒపీనియన్ వస్తే తప్ప పెద్దగా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. ఓకే. అండ్ నిన్న మనం BSEలో 1400 షేర్స్ లాభాలతో ముగిసాయి, 1291 షేర్స్ నష్టాల్లో మోగడం మనం చూసాం. నిన్న ప్రధానంగా కలిసి వచ్చిన అంశం ఏంటంటే తక్కువ రేట్స్లో ఉన్నాయి కాబట్టి ఇన్వెస్టర్లు కొనుగోలుకి మొగ్గు చూపారు. సో ఇవాళ కూడా అదే ట్రెండ్ కొనసాగే అవకాశం ఉందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డెఫినెట్లీ అండి, అదే ట్రెండ్ ఉంటుంది. మేజర్గా లోకల్లో కానీ ఇంటర్నేషనల్లో కానీ ఎనీ మేజర్ ఈవెంట్స్ లేవు, న్యూస్ బేస్డ్. ఐదర్ బిగ్ మూమెంట్ కింది కన్నా పెద్ద మూమెంట్ పై కన్నా వచ్చే అవకాశాలు లేవు. సో ఏదున్నా మార్కెట్ సబ్డ్యూడ్గా చాలా నేరో రేంజ్లో ట్రేడ్ అవుతుంది. సో దాన్ని బట్టి సెక్టర్ వైజ్ స్టాక్ స్పెసిఫిక్ మూమెంట్స్ ఉంటాయండి. ఇండెక్స్ వైజ్ పెద్ద మేజర్గా మూమెంట్ ఉండదు. సపోర్ట్ వైజ్ నిఫ్టీకి 7700 అనేది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ అండి, అండ్ రెసిస్టెన్స్ కొద్దిగా 7900 జోన్లో రావచ్చు. అది దాటితే మరి కొద్దిగా అప్ మూవ్ కావచ్చు 8000 అబౌవ్. అండ్ నిఫ్టీ చూస్తే 7850 బిలోలో క్లోజ్ అయింది. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇది పెద్ద టెక్నికలీ ఆర్ పెద్ద నెగటివ్ ట్రెండ్ ఏం కాదండి. 7700 సపోర్ట్ తీసుకుంది. సో ఇది 7800 పైన ఉండడం వల్ల కొద్దిగా పాజిటివ్ సెన్సే ఉంటుంది మార్కెట్కి. ఇవాళ SGX నిఫ్టీ అయితే 20 పాయింట్స్ గ్యాప్ డౌన్ చూపిస్తుంది. సో అది ఇంచుమించు 7800 లెవెల్స్లోనే ఉంటుంది. బహుశా ఆ లెవెల్స్లో మళ్ళీ బయింగ్ సపోర్ట్ రావచ్చండి ఇండెక్స్కి. అండ్ ఇండెక్స్ వైజ్ మీరు సెక్టర్ వైజ్ చూస్తే కొద్దిగా ఐటీలో కొద్దిగా షార్ట్ సెల్లింగ్స్ ఎక్కువయ్యాయి, ఆయిల్ అండ్ గ్యాస్లో కొద్దిగా బయింగ్ వస్తుంది, యాజ్ వెల్ యాజ్ బ్యాంకింగ్లో కూడా కొద్దిగా బయింగ్ ఇంట్రెస్ట్ వస్తుందండి. ఓకే, మన ఫస్ట్ కాల్ చూద్దాం. స్వామి హన్మకొండ నుంచి లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ స్వామి గారు, చెప్పండి. 50,000 ఇన్వెస్ట్ చేశామండి దాదాపు 2008లో. ఓకే, దాని గురించి ఏది డీటెయిల్ రావట్లేదు, ఏది రావట్లేదు. ఇంతకుముందు యాక్చువల్గా అయితే అది న్యూస్ లెటర్ పంపించేది. ఓకే, దాని కొంచెం డీటెయిల్ చెప్పండి. నెక్స్ట్ హెరిటేజ్ బుక్స్ ఇండియా లిమిటెడ్ కూడా 100 షేర్స్ అలర్ట్ చేశారు, దాదాపు ఒక 10 years అవుతున్నది, అది కూడా డీటెయిల్ చెప్పండి. మిక్ ఎలక్ట్రానిక్స్ అది కదా అండి క్వశ్చన్. హలో, సెకండ్ స్టాక్ మిక్ ఎలక్ట్రానిక్స్ అండి. హెరిటేజ్ బుక్స్ ఇండియా లిమిటెడ్ లో 100 షేర్స్ తీసుకున్నామండి. వన్స్ అగైన్ మీ స్టాక్ పేరు రిపీట్ చేయరా? అదే పాలసీత్ర హైదరాబాద్ అండి. ఏదండి? ఇట్స్ BSE స్టాక్ అండి.
కాదండి, హెరిటేజ్ ఫుడ్స్ ఇండియా లిమిటెడ్. హెరిటేజ్ ఫుడ్స్. yeah. ఓకే. అవునండి, 100 షేర్స్ తీసుకున్న దాదాపు ఒక 10 years అవుతుంది. దాని డీటెయిల్స్ నెక్స్ట్ యూటీఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడ్వైజ్ ఫండ్ లో కూడా 2008 లో మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేశాము. మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్ క్వైరీ అది 50,000 చేసాను. దాని డీటెయిల్స్ మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్ అయితే మీరు యాంఫీ వెబ్సైట్లో దాని డీటెయిల్స్ చూడొచ్చండి. 2008లో ఉంటున్నారు కాబట్టి సో దాని డీటెయిల్స్ ఆన్లైన్లో అయితే దొరకవు. 2008లో ఇన్వెస్ట్ చేశారంటే డెఫినెట్లీ అది పైనే ఉండొచ్చు మీ ఇన్వెస్ట్మెంట్ ప్రైస్ కంటే. స్టాక్ స్పెసిఫిక్ మీరు అడిగారు హెరిటేజ్ ఫుడ్స్ అనేది డెఫినెట్లీ గ్రోయింగ్ సెక్టర్ అండి. ఎఫ్ఎంసీజీ రీటైల్ సెగ్మెంట్లో వస్తుంది. ఫుడ్ అండ్ ప్రాసెసింగ్ హెరిటేజ్ క్వార్టర్ రిజల్ట్స్ బాగానే ఉన్నాయి, ఎక్స్పాన్షన్ మోడ్లో ఉంది. డీసెంట్ కంపెనీ అండి. గ్రోత్ ప్రకారం 20% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇన్ నెక్స్ట్ 1 year. హోల్డ్ చేయొచ్చు అండి. ఓకే. సో మ్యూచువల్ ఫండ్స్ విషయానికి వస్తే 2008లో ఇన్వెస్ట్ చేశారు కాబట్టి అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఫండ్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది? డెఫినెట్లీ దాని ఆన్లైన్లో యాంఫీ వెబ్సైట్ ఉంటుంది, లేకపోతే మనీ కంట్రోల్ అని చాలా వెబ్సైట్స్ ఉంటాయి, లేకపోతే యూటీఐ ఫండ్ హౌస్ వాళ్ళనే కాంటాక్ట్ చేయొచ్చు అండి. బికాస్ దాని ఎన్ఏవి అనేది లేటెస్ట్గా ఎవరికి తెలియదు, ఎందుకంటే ఫండ్ స్పెసిఫిక్ కూడా చెప్పలేదు. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ సత్యనారాయణ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ సత్యనారాయణ గారు, చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి మేడం. ఐడిఎఫ్సి షేర్స్ మేడం 60 రూపీస్లో తీసుకున్నాను. ఐడిఎఫ్సి 60 రూపీస్లో తీసుకున్నారు. ఓకే. అది లాంగ్ టర్మ్ లో ఉంటాను, తీసుకుంటే ఎలా ఉంటుందో. ఐడిఎఫ్సి బ్యాంక్ అండి? అదే ఐడిఎఫ్సి ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఐడిఎఫ్సి ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఐడిఎఫ్సి షేర్ అయితే మంచిదండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ కూడా ఎక్కువ అవుతుంది. ఫండమెంటలీ ఇండియాకి గ్రోత్ ఇండియన్ ఎకనామీ పెరగాలంటే మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ చాలా అవసరం అండి. దాంట్లో ఐడిఎఫ్సి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెగ్మెంట్లో చాలా అరుదైన స్టాక్, టాప్ పిక్ అండి. సో డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చు, దాని మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది. ఫండమెంటలీ మీకు హోల్డ్ చేయాలంటే 1 yearలో మీకు మోర్ దెన్ 90 రూపీస్ అండ్ 100 రూపీస్ వరకు టార్గెట్ చూడొచ్చు. దాంట్లో ఏమాత్రం ఇప్పుడు నెగిటివ్ న్యూస్ లేదండి. ఐడిఎఫ్సి ఒకప్పుడు ఒక సింగిల్ ఎంటిటీ ఉండేది, ఇప్పుడు డీమర్జ్ అయ్యి ఐడిఎఫ్సి బ్యాంక్ అనేది ఒక లిస్ట్ అయ్యింది, యాజ్ వెల్ as ఐడిఎఫ్సి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్లీ ఫోకస్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అయిందండి. సో దీని ఆర్డర్ బుక్స్ కానీ ఇవన్నీ బాగానే ఉన్నాయి. సో డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చండి. ఓకే. అయితే వంశీ గారు, నిన్న మనం చూస్తే సిల్వర్ 35,000 సపోర్టింగ్ లెవెల్ని కోల్పోయింది. సో దీన్ని ఎలా చూడొచ్చు? సిల్వర్ మోస్ట్లీ గోల్డ్ని ప్లస్ బోత్ సైడ్స్ నుంచి దానికి వీక్నెస్ వస్తుంది. ఒకటి ఏంటంటే ఇండస్ట్రియల్ మెటల్గా బేస్ మెటల్స్ బాగా వీక్ అవడం వల్ల సిల్వర్ కూడా బాగా వీక్ అవుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ యాజ్ ఎ ప్రీషియస్ మెటల్ గోల్డ్ వీక్ అవడం వల్ల ఇది కూడా దాదాపు గోల్డ్ని ఫాలో అవుతుంది కాబట్టి, గోల్డ్ని ట్రాక్ చేస్తుంది కాబట్టి గోల్డ్తో పాటు ఇది కూడా వీక్ అవుతుంది. నిన్న మనం చూస్తే గోల్డ్ ప్రీవియస్ స్వింగ్ లోస్ $1,073 బ్రేక్ చేసి ఇప్పుడు 1,067 లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది. సో ఇదే కనుక ఈ రోజు కూడా ఫర్దర్ ఆ లెవెల్స్ కింద క్లోజ్ అయితే కనుక మార్కెట్ మోస్ట్లీ $1,000 కిందకు వచ్చే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఓవరాల్ 2001 నుంచి అయితే ర్యాలీ ఉందో ఆ ర్యాలీకి మొత్తం కరెక్షన్గా ఫండమెంటల్ ఆస్పెక్ట్ పక్కన పెట్టిన ప్యూర్లీ టెక్నికల్ కరెక్షన్ ఆస్పెక్ట్లో చూసినా కానీ మనకి $950 దాకా వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది అనమాట. సో గోయింగ్ ఫార్వర్డ్ ఈ రోజు ఆల్రెడీ $1,073 బ్రేక్ చేసింది కాబట్టి $1,000 or $950 వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. అదే కనుక జరిగితే సిల్వర్లో కూడా ఫర్దర్ ప్రెషర్ ఉండే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే బేస్ మెటల్స్ కూడా బాగా వీక్ ఉన్నాయి కాబట్టి రెండు సైడ్స్ నుంచి వీక్నెస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఓకే. అయితే గోల్డ్ కూడా 4 నెలల కనిష్ట స్థాయికి చేరుకుంది. సో ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రీషియస్ మెటల్స్ విషయంలో ఇన్వెస్టర్స్, ట్రేడర్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? ఇన్వెస్టర్స్ అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి గోల్డ్ ఇప్పుడు అంటే నెక్స్ట్ 6 monthsలో మంచి ఆపర్చునిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. దాదాపు గోల్డ్ అని కాదు, క్రూడ్ ఆయిల్ తీసుకోండి, బేస్ మెటల్ తీసుకోండి, ఏ కమోడిటీ తీసుకున్నాయి, ఎస్పెషల్లీ మెటల్స్ అండ్ ఎనర్జీ కాంప్లెక్స్లో దాదాపు అన్ని రికార్డ్ లోస్లో ఉన్నాయి, ప్లస్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ దగ్గరలో ఉన్నాయి. ఇప్పుడు గోల్డ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తీసుకుంటే మనకు $1,200 నుంచి $900 మధ్యలో ఉంటుంది. సో $900 కంటే కింద సస్టైన్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ, ఎందుకంటే మైనింగ్ కాస్టే $900 పైన ఉంటుంది కాబట్టి, $1,000 దగ్గరలో ఉంటుంది కాబట్టి ఫ్యూ కంపెనీస్ మరీ మేజర్ కంపెనీస్ తప్ప మిగతా ఏవి ప్రొడ్యూస్ చేయలేవు ఆ కాస్ట్కి. సో అంతకంటే కిందకు వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది. సో ఆ లెవెల్స్కి వచ్చినప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కొంత ఇప్పుడు గోల్డ్ బాండ్స్ ఉన్నాయి మనకి. ఇంతకుముందు అంటే ఓన్లీ ఫిజికల్ గోల్డ్ కొనే అవకాశం ఉండేది, ఇప్పుడు గోల్డ్ బాండ్స్ ఉన్నాయి, ETFs ఉన్నాయి, ఇట్లా ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ అవెన్యూస్ ఉన్నాయి కాబట్టి వాటిలో ఇన్వెస్ట్ చేసుకుంటే నెక్స్ట్ 2-3 years టైం ఫ్రేమ్లో ఆబ్వియస్లీ వస్తుంది. 1 or 2 monthsలో రాదు ఆబ్వియస్లీ. 2-3 years టైం ఫ్రేమ్ పెట్టుకుంటే ఆబ్వియస్లీ మనకి మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ నర్సరావుపేట నుంచి నాగేశ్వరరావు గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి, చెప్పండి నాగేశ్వరరావు గారు. సూర్యలత స్పిన్నింగ్ మిల్స్ గురించి. స్టాక్ పేరు ఏంటండి? సూర్యలత స్పిన్నింగ్ మిల్స్. ఏ ప్రైస్లో తీసుకున్నారండి స్టాక్ని?
మేము 100 రూపాయల్లో తీసుకున్నామండి. ఓకే. చాలా తక్కువ లిస్టెడ్ స్టాక్ అండి. పెద్దగా ఇన్వెస్టర్స్ ట్రాక్ చేయరు. సో బేసికలీ దీంట్లో కంపెనీ అయితే ఫండమెంటలీ గుడ్ ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ. టెక్నికల్ ఫ్యాక్ట్ అయితే ఏమి ఉండదు, బికాస్ ఇది ఓన్లీ బీఎస్సీలో లిస్టెడ్ ఉంది. చాలా లో వాల్యూమ్లో ట్రేడ్ అవుతుంది. సో ఏదన్నా ప్రాఫిట్ ఆయనకు వస్తే హీ కెన్ ఎగ్జిట్. బట్ దాని ప్రకారం బేసికలీ చిన్న కంపెనీ కాబట్టి కవరేజ్లో పెద్ద కవర్ చేయరు కాబట్టి వ్యూ ఉండదండి. ఓకే. సో ప్రాఫిట్లో ఉంటే ఎగ్జిట్ అవ్వడం బెటర్ అండి. రైట్. నెక్స్ట్ లక్ష్మీ నర్సయ్య గారు గుంటూరు నుంచి లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. లక్ష్మీ నర్సయ్య గారు చెప్పండి. యాక్సిస్ బ్యాంక్ అను హెచ్డిఎఫ్సి బ్యాంక్ చెప్పండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ యాక్సిస్ బ్యాంక్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ యాక్సిస్ బ్యాంక్ రెండు లార్జ్ క్యాప్ ప్రైవేట్ బ్యాంక్స్ అండి. యాక్సిస్ బ్యాంక్కి కొద్దిగా అసెట్ క్వాలిటీ ప్రెషర్ ఉంది. నెట్ ఎన్పిఎస్ కొద్దిగా ఎక్కువ ఉన్నాయి. బెటర్ పిక్ రెండిట్లో చెప్పాలంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ డెఫినెట్లీ చాలా బెటర్ బ్యాంక్ అండి. మీకు ఇంచుమించు ఒక 30% రిటర్న్ డెఫినెట్లీ 1 yearలో రావచ్చు అండి. డెఫినెట్లీ హెచ్డిఎఫ్సి బ్యాంకే మీరు బయింగ్ ఇంట్రెస్ట్ చూపించచ్చు. ఓకే. అయితే నెక్స్ట్ బాబు గన్నవరం నుంచి లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ బాబు గారు చెప్పండి. గుడ్ మార్నింగ్. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ డీసీబీ గురించి అండి. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ. ఓకే. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ గురించి. డీసీబీ డీసీబీ డెవలప్మెంట్ క్రెడిట్ బ్యాంక్. ఓకే. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ స్పెసిఫికలీ మీరు అడగాలంటే లాస్ట్ వీక్ పవర్ సెక్టర్లో రిఫార్మ్స్ వచ్చాయండి. కొద్దిగా పాజిటివ్ దానికి. సో డిస్కామ్ పాలసీ చేంజెస్ కూడా వచ్చాయి. సో ముందు పవర్ సెక్టర్కి కొద్దిగా ఛాన్సెస్ ఎక్కువనే, కానీ దీనికి యాడెడ్ సపోర్ట్ ఇవ్వాలంటే క్వార్టర్లీ రిజల్ట్స్ సపోర్ట్ ఇవ్వాలండి. 70 అనేది బాగా స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అండ్ 100+ టార్గెట్ ఇన్ క్వార్టర్ చూడొచ్చండి జేఎస్డబ్ల్యూ ఎనర్జీకి. డీసీబీ బ్యాంక్ అనేది స్మాల్ బ్యాంక్లో చాలా క్వాలిటీ బ్యాంక్ అండి. కాకపోతే ఈసారి క్వార్టర్లీ రిజల్ట్స్లో మేనేజ్మెంట్ ఎక్స్పాన్షన్ అగ్రెసివ్ ఎక్స్పాన్షన్ ఇన్ 2 years అన్నారు కాబట్టి కొద్ది కరెక్షన్ వచ్చింది. 75 levels ఇస్ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ డీసీబీ బ్యాంక్కి. అది హోల్డ్ చేస్తే మాత్రం మీరు 100+ టార్గెట్స్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 to 2 months చూడొచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ దశరథ్ హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ దశరథ్ గారు చెప్పండి. మేడం నా దగ్గర డివిస్ ల్యాబ్ ఉన్నాయి 1150కు తీసుకున్నానండి. డివిస్ ల్యాబ్. ఓకే. మిడ్ క్యాప్ ఫార్మాలో ఒక స్ట్రాంగ్ పిక్ అండి. ఆఫ్టర్ స్టాక్ ఇది స్ప్లిట్ అయ్యి ఇప్పుడు 1100 రేంజ్కి వచ్చింది. క్వార్టర్ రిజల్ట్స్ కూడా చాలా బాగున్నాయి. హోల్డ్ చేయొచ్చు డెఫినెట్లీ. మీరు దీన్ని 1500+ టార్గెట్ ఇన్ 1 to 18 months చూడొచ్చండి. 1 year to 18 months. ఓకే. నెక్స్ట్ రాము విజయవాడ నుంచి లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ రాము గారు చెప్పండి. గార్గ్ లిమిటెడ్ అండి 11 రూపీస్ అంత ట్రేడ్ అవుతుంది. ఫండమెంటల్ గా బాగా తీసుకోలేదు, తీసుకోవాలనుకుంటున్నాం. గార్గ్ 11 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. గార్గ్ ఫోర్జింగ్స్ కాస్టింగ్స్ అండి లేకపోతే ఫర్నస్? లైన్ కట్ అయినట్లుంది. స్టాక్ అయితే ట్రాక్ చేయలేండి. సో నో ఐడియా అండి. ఓకే ఫైన్. అయితే వంశీ గారు మనం చూస్తే నిన్న కమోడిటీస్ విషయంలో జింక్ 2.31% లాస్ అవ్వడం మనం చూసాం. సో జింక్ పై మీ కామెంట్ ఏంటి? యాజ్ ఏ మొత్తం ఓవరాల్ బేస్ మెటల్ కాంప్లెక్స్ చాలా వీక్ ఉందండి. ప్యూర్లీ ఏమైనా టెక్నికల్ కరెక్షన్ వస్తే కొద్దిగా పైకి వచ్చి రావచ్చు, కానీ బ్రాడ్గా చూసుకుంటే చాలా వీక్ ఉంది. ఎందుకంటే గ్లెన్కోర్ లాస్ట్ 1 month బ్యాక్ గ్లెన్కోర్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ జింక్ మైనర్స్ అనమాట. వాళ్ళు ప్రైస్ బాగా తగ్గిపోవడం వల్ల మైనింగ్ ప్రొడక్షన్ 1/3 వాళ్ళ 1/3 ఆఫ్ ప్రొడక్షన్ కట్ చేసినా కానీ మార్కెట్ పెద్దగా రియాక్ట్ కావట్లేదు. ఎందుకంటే అంత సప్లై గ్లట్ ఉంది మార్కెట్లో ఓవరాల్గా. దాంతోపాటు డిమాండ్ అట్ ద సేమ్ టైం సప్లై బాగా ఉండడం, అట్ ద సేమ్ టైం డిమాండ్ పడిపోవడం, ఎస్పెషల్లీ చైనీస్ డిమాండ్ పడిపోవడం వల్ల పెద్దగా పాజిటివ్ అయితే లేదు. ఓన్లీ ఫ్యాక్టర్ విచ్ కెన్ కంట్రిబ్యూట్ ఏంటంటే నెక్స్ట్ 1 or 2 yearsలో చాలా మైన్స్ క్లోజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. జింక్ మైన్స్ ఆల్రెడీ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మైన్స్ సెంచరీ మైన్స్ అండ్ ఆస్ట్రేలియాలో ఒక పెద్ద మైన్ అది క్లోజ్ అయిపోయింది. అట్లాగే వేదాంత మైనింగ్ వాళ్ళవి 2 మైన్స్ క్లోజ్ అయిపోయినాయి. సో ఇట్లా కనుక ఫర్దర్ కంటిన్యూ అయితే ప్లస్ న్యూ మైన్స్ ఆన్లైన్ రాకపోతే కొద్దిగా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది తప్ప నెక్స్ట్ 3-4 monthsలో పెద్దగా అయితే బుల్లిష్నెస్ ఉండదండి. యాజ్ ఏ ఓవరాల్ ఇండస్ట్రియల్ మెటల్ కాంప్లెక్స్ ఓవరాల్గా అట్లాగే ఉండొచ్చు. ఓకే. నెక్స్ట్ శ్రవణ్ కుమార్ హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ శ్రవణ్ కుమార్ గారు చెప్పండి. యాక్చువల్లీ ఓస్వాల్ కెమికల్స్ ఫిజికల్ షేర్స్ ఉండేనండి. అయితే అది ఇప్పుడు 60 రూపీస్ దాకా వెళ్ళి మళ్ళీ 38 రూపీస్తో ట్రేడ్ అవుతుంది. సో కెమికల్స్ రిలేటెడ్ ఓస్వాల్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్
సెక్టర్ వైజ్ అయితే పాజిటివ్ ట్రెండ్ అయితే ఏం లేదండి ఫండమెంటలీ ఒస్వాల్ దీన్ని మీకు ప్రాఫిటబుల్ పొజిషన్లో ఉంటే ఎగ్జిట్ అయ్యి చాలా బెటర్ సెక్టర్స్ అండ్ స్టాక్స్ ఉన్నాయి. కెమికల్లో చూస్తే చంబల్ ఫర్టిలైజర్స్ టాపిక్ అండి, అది చూసుకోవచ్చు. బట్ దీనికి ఐ మీన్ కంపెనీ అంత అరువుగా రిజల్ట్స్ ఇస్తలేదు కాబట్టి ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎగ్జిట్ కావచ్చండి. ఓకే, నెక్స్ట్ కాల్ మదన్ గారు లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి మదన్ గారు, చెప్పండి. మేడం, మేము రెక్స్ నాట్ ఎలక్ట్రానిక్స్ 1997 లో కొన్నాము. ఓకే, అది ఈ ఇయర్ నుంచే కొద్దిగా పెరుగుతుంది, అది ఉంచొచ్చా తీసేయాలా? ఒకసారి మీ స్టాక్ నేమ్ రిపీట్ చేయరా? స్టాక్ నేమ్ ఒకసారి చెప్పండి. రెక్స్ నాట్ ఎలక్ట్రానిక్స్. ఏదండి స్పెల్లింగ్? REXNORD. రెక్స్ నాట్ ఎలక్ట్రానిక్స్. సార్ ఫండమెంటలీ ఈ స్టాక్లో న్యూస్ అయితే ఏం లేదు సార్. మీరు చెప్పినట్టు చాలా సంవత్సరాలు ఇది అసలుకి ఏం మూమెంట్ ఇవ్వలేదు. జస్ట్ ఇప్పుడు ఏదో కొంతమంది ఇన్వెస్టర్స్ ప్రభావం వల్ల మార్కెట్లో ఇది మూమెంట్ వచ్చింది. అదర్వైజ్ ఫండమెంటలీ ఏమైతే మూమెంట్ లేదు సార్. బెటర్ స్టాక్స్ అండ్ బెటర్ సెక్టర్స్ ది ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్లో బెటర్ స్టాక్స్ ఉన్నాయి. BEL లాంటివి, లేకపోతే మీకు రోల్టా లాంటివి చాలా మంచి స్టాక్స్ ఉన్నాయండి. అవాయిడ్ దిస్ అండి, ఎగ్జిట్ ప్రాఫిట్ వస్తే ఎగ్జిట్ కావచ్చు అండి. రైట్. సందీప్ గారు, సెక్టార్స్ వైజ్ మనం చూస్తే FMCG, మెటల్స్, సిమెంట్ సెక్టార్స్లో నిన్న మంచి ర్యాలీ కనిపించింది. సో ఈ సెక్టార్స్ పై మీ కామెంట్. మీకు చెప్పాలంటే షార్ట్ కవరింగ్ వచ్చిందంటే ఇది FMCG అండ్ మీకు మెటల్స్లో మేజర్లీ లెడ్ బై టాటా స్టీల్. నేను చెప్పినట్టు టాటా స్టీల్ UK ప్లాంట్ సెల్ చేస్తున్నారు, అది పాజిటివ్ న్యూస్. టాటా స్టీల్ కంపెనీ డెట్ చాలా మటుకు డౌన్ వస్తుంది, సో అది పాజిటివ్ న్యూస్. అంతకుమించి ఏది వాల్యూ బయింగ్ ఏది లేదు, జస్ట్ ఇది 1 to 2 days వరకే ఉండొచ్చు. ట్రెండ్ అయితే బులిష్ ట్రెండ్ అయితే ఏం లేదండి దీంట్లో. వంశీ గారు, మరి కమోడిటీస్ వైజ్ ఇవాళ ట్రేడర్స్కి మీరు ఇచ్చే సజెషన్స్? క్రూడ్ ఆయిల్ నిన్న కొద్ది రికవరీ వచ్చి మళ్ళీ ట్రెండ్లోకి వచ్చేసిందండి, మళ్ళీ వీక్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. సో మోస్ట్ ప్రాబ్లీ ఈరోజు సెల్లింగ్లో ఉండొచ్చు. బేస్ మెటల్స్ కొద్దిగా కేర్ఫుల్గా ఉండడం మంచిది, ఎందుకంటే కొద్దిగా బాటమ్స్ నుంచి రికవర్ అయినాయి కాబట్టి కొద్దిగా సెల్లింగ్ అవాయిడ్ చేయండి బేస్ మెటల్స్. గోల్డ్ ఆబ్వియస్లీ గోల్డ్ సిల్వర్ సెల్లింగ్ ఆపర్చునిటీస్ బాగుంటాయి, సో ఆ రెంట్లో సెల్లింగ్ ఛాన్స్ తీసుకుంటే మంచిగా రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సందీప్ గారు, ఫైనల్లీ ఇవాళ సపోర్టింగ్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్, అలాగే ఇన్వెస్టర్స్కి ట్రేడర్స్కి మీరు ఇచ్చే సజెషన్స్? ఇండెక్స్ ప్రకారం సపోర్ట్ లెవెల్స్ అయితే 7700 స్ట్రాంగ్ సపోర్ట్ అండి నిఫ్టీకి, అండ్ 1700 అనేది కొద్దిగా రెసిస్టెన్స్ చూడొచ్చు. 1700 స్ట్రాంగ్లీ ఒకవేళ క్రాస్ అయితే మేజర్గా ర్యాలీ 8000 వరకు రావచ్చు. దీనికి సపోర్టింగ్ FIS కొద్దిగా డేటా నెగిటివ్ ఉందండి, FIS సెల్లింగ్ ప్రెజర్ ఉంది, సో మార్కెట్ సబ్డ్యూట్గా ఉండొచ్చు. FIS బయింగ్ వచ్చినప్పుడే మార్కెట్లో కొద్దిగా బుల్ ట్రెండ్ చూడొచ్చు షార్ట్ టర్మ్లో. అండ్ బ్యాంక్ నిఫ్టీ వైజ్ కూడా 16,800 అనేది సపోర్ట్ లెవెల్స్, అండ్ 17,300 అనేది రెసిస్టెన్స్ వస్తుంది. ఇదే నేరో రేంజ్లో ట్రేడ్ అవుతుంది. మార్కెట్ ఓవరాల్గా ఇవాళ సబ్డ్యూట్గా ఉంటుందండి, పెద్ద మేజర్ మూమెంట్ ఏమి ఉండదు. స్టాక్ స్పెసిఫిక్గా మీకు చెప్పాలంటే ONGCలో కొద్దిగా బయింగ్ వస్తుందండి, సో దాంట్లో లాంగ్ చేయొచ్చు. టాటా స్టీల్ కూడా అలానే రావచ్చు, బయింగ్ చూపించవచ్చు. ప్లస్ మీకు సెల్లింగ్ సైడ్లో ITలో కొద్దిగా ఇన్ఫోసిస్లో సెల్లింగ్ వచ్చి ప్రెషర్ వచ్చింది బికాస్ ఆఫ్ డాలర్ కొద్ది కరెక్షన్ వచ్చిందండి కాబట్టి. సో ఓవరాల్ ట్రెండ్ అయితే మార్కెట్లో సబ్డ్యూట్గా స్టాక్ స్పెసిఫిక్గా ఉంటుందండి. ఇండెక్స్ వైజ్ పెద్ద మేజర్గా మూవ్మెంట్ ఉండకపోవచ్చు. ఓకే, సో ఇవాళ జరిగిన డిస్కషన్లో మీ హోల్డింగ్స్ ఏమైనా ఉన్నాయండి? నో నథింగ్, నో పర్సనల్ హోల్డింగ్స్, నార్మల్ కంపెనీస్. థ్యాంక్ యూ సో మచ్ సందీప్ గారు, థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. ఇది వాళ్ళ బిజినెస్ ప్లస్. మరిన్ని అప్డేట్స్తో రేపటి బిజినెస్ ప్లస్లో మళ్ళీ మీట్ అవుతాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ HMTV.